ನೋವುದಾ ಹಿಂಗೇನು ಸೊನ್ನ ಡಾಕ್ಟರ್ಗ సార్ అది యూనిట్ 1 సార్ హేగ్లాండ్ ఉంది సార్ హేగ్లాండ్ ఎక్స్ట్రా బోన్ గ్రోత్ ఉంది ఎక్స్ట్రా బోన్ వస్తుంది విత్ యాంకిల్ స్ప్రెయిన్ బాగా స్వెల్లింగ్ కూడా ఉంటుంది 3 వీక్స్ రెస్ట్ ఇవ్వాలి సార్ కన్జర్వేటివ్ అంతే మళ్ళీ ఏం ప్రాబ్లం వెయిట్ బేరింగ్ చేస్తుంది స్వెల్లింగ్ వస్తూనే ఉంటుంది సార్ 3 వీక్స్ కి రికవర్ చెప్తలేదు ఇంజక్షన్ వేసినాకనే వాపు వచ్చిందంట మొన్న ఇక్కడ మా ఫస్ట్ యూనిట్ సార్ మొన్న వేయలేదు అట్లా కాదు ఇక్కడ ఇంజక్షన్ వేసినాక సార్ we don't want to do any injections ఇక్కడ ఎవరు చూస్తారు వేరే యూనిట్ సార్ ఇంకొక యూనిట్ ఎవరు చూసింది డాక్టర్ చూడండి సార్ నేను చెప్తాను என்ன பேரு ఎవలీనా సిస్టర్ ఇంజక్షన్ ఏమైనా ఇచ్చినా ముందు వరకు తెప్ప పట్టగలా ఇక్కడికి వచ్చినాక స్టెరాయిడ్ వేస్తారు ఎల్లం తింది అంగనే ఈ అవుట్ సైడ్ ఈ ఎక్స్ట్రా బోన్ గ్రోత్ ఉంటే ఇక్కడ స్టెరాయిడ్ వేసారు సార్ దానివల్ల కాంప్లికేషన్ సోరన్యా అధికార పక్షం ఏది నిజం చెప్తున్నది అధికార పక్షం నిన్ను కూడా ఒకటి ఇచ్చిన తీర్పులో అదేదో అదేంటి లాడ్జ్ పైన అదే దాని పేరు ఏమంటారు అది కూడా వాళ్ళ ప్రభుత్వంలో పెట్టిందని నిన్న సాక్షాత్ ముఖ్యమంత్రి వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డిని తిట్టే తప్ప అసెంబ్లీలో ఇంకేదైనా జరిగిందా నిన్ను కూడా స్పోర్ట్స్ పెడితే హ్యాపీగా వాళ్ళకైనా అక్కడ దుర్యోధన వేసుకుంటే అక్కడ కౌరవులు ద్రౌపదిని లాగితే ఏ విధంగా నవ్వుతారో ఆ విధంగా నవ్వుతూ ఉన్నారు ఇటు నిజాలు మాట్లాడితే నారాయణ స్వామి పైన కూడా ఏదో కేసు ఉంటే ఎదకండిరా లేకపోతే కూడా పెట్టండిరా ఎత్తు లోపల అర్థమైన భావం తప్ప ఇంకేముంది కేసులు పెట్టి ప్రభుత్వం అయిపోయింది కానీ ఇప్పుడు మేము చెడ్డ చేసినాము ప్రజలను చెడ్డ చేయలేదు కదా ఏ ముఖ్యమంత్రి అయినా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పనిచేయదంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దాదాపు 40% ఓటు వేసినారు ఆయనకి అన్ని జాతులు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అన్ని కులాలు చేశారు అది కాదు కదా మనం చూడాల్సింది ప్రజలతో వెళ్ళిపో ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాము ఎన్ని తూర్లు గెలిపించినాము ఎన్ని తూర్లు ఎమ్మెల్యేలు అయినా అది కాదు కావాల్సింది 5 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు 20 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు ప్రజలతో మంచి పని చేసుకుని పని చేసుకోవాలని ఎన్ని సంవత్సరాలు పని చేసినాము ఎన్ని 10,000 మంది ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు మీరు చెప్పండి నిన్న స్పోర్ట్స్ పెట్టినారు స్పోర్ట్స్ లో ఎవరైనా అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డినా అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి అక్కడ కూడా వేషాలు వేసుకుని ఇస్తే దుర్యోధుడు విశ్వాసం ఏం మాట్లాడాలి మనం సార్ మీరు అసెంబ్లీకి పోవచ్చు కదా సార్ ప్రజల వాడిని అక్కడ వినిపిస్తారు సార్ మీకు కరెక్ట్ గా చెప్పాలంటే బాబు గారు కడా వరకు అసెంబ్లీ పోయినాడా చంద్రబాబు నాయుడు గారు కడా వరకు అసెంబ్లీకి ప్రతి దేనికి వెళ్ళిపోతున్నాడా అసెంబ్లీకి పోతే ప్రతిపక్ష నాయకులు హోదా అడిగితే దానికి ఏమన్నారు 11 సీట్లు వచ్చింది నీకు ఇచ్చేదానికి లేదని ఆడిపోతే మామూలుగా 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే కూడా ఎక్కడా లేని వ్యవహారం ఇక్కడ ఉంది మన ఆంధ్రలో అయినా అప్పటికి కూడా బయట వచ్చిన ప్రజలకు నిజాయితీగా నీతిగా అతను చెప్పిన స్కీములంతా చెప్తున్నాడు కదా ఓట్ల కోసం అతను అబద్ధాలు చెప్పి నేను రైతులకి 2 లక్షలు వేస్తాను మళ్ళీ మహిళలకి ఇంకొక 10 లక్షలు వేస్తాను మళ్ళీ అదని చెప్పలేదు కదా ఆయన అసెంబ్లీకి పోలేదు అసెంబ్లీకి పోతే పరిస్థితి మీకు తెలుసు కదా అందరికి కూడా మన పోయి వచ్చిన దానికి ఏమంటే దొంగల మాదిరికి వచ్చి దొంగల మాదిరికి ఒక స్పీకర్ ఆ మాట అంటాడు ఎవరినైనా
అందరూ దొంగల మాదిరిగా వచ్చి చౌరాలు పెట్టేసిపోయినారంటే ఎవరు దొంగలు? జనాల్లో కూడా రాకుండా నిలిచిపోయినారు వైసీపీ ఎమ్మెల్యేలు అని చెప్పన్నారు. వైసీపీ ఎందుకు ఇప్పుడు ఏమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు రాకూడదు? చంద్రబాబు వెళ్ళిపోతున్నాడా? ఈ ఎంతసేపు మమ్మల్ని ఏం తినేదానికి సరిపోయింది కానీ జనాలకు రాకుండా ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి ఓడినప్పటి నుంచి జనాలతోనే పరిగెత్తున్నాడు. ఇప్పుడు కంప్లీట్ గా పథకాలు పడలేదంటే ప్రతి పథకానికి ధర్నాలు అన్ని వాళ్ళు చేస్తారు కూడా అన్నిటికీ సహకరించిపోతున్నాము. ఏం చేయాలా మీరే చెప్తారు. ఏం బా చంద్రబాబు నాయుడు నిన్నదా వచ్చాడు, అప్పుడు వీళ్ళకి ఏమైపోయిందబ్బా, టైం ఇవ్వాలి కదని మీరే అంటారు. అయినా జగన్మోహన్ రెడ్డి తిరుగుతూనే ఉంటాడు కదా, ఇంకెట్ట తిరగాల మీరే చెప్పండి. అతను నేను కామెంట్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే రిజర్వేషన్ వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ ఎట్లున్నారంటే మాలా మాదిగల్ని చీలిస్తే కూడా, అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తే కూడా తెలుగుదేశంలో ఉండే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దాన్ని మాట్లాడలేకుండా ఉండరు. క్రిమినల్ ఏరియా అంటే తెలియకుండా ఉండరు. నాకు తెలీదు. దీనివల్ల మళ్ళీ మాలా మాదిగలు కొట్టుకొని చేస్తారు. ఈ యొక్క రిజర్వేషన్ వల్ల మాలోళ్ళకి లాభం లేదు, మాదిగోళ్ళకి లాభం లేదు. మా కులాలని చీల్చి చండాడి ఒకరికొకరికి ద్వేషాన్ని పెంచే కార్యక్రమాలు చేస్తున్నారు. అతని గురించి ఇప్పుడు రాష్ట్రంలో ఉండే ఆల్ ఇన్ఛార్జీలంతా ఏం చేస్తున్నారు? ఈ రోజు నేను కొల్లకుండి పోతే రోడ్డు సైడ్ ఆ పక్క ఈ పక్క బ్రాండ్ షాప్ పెట్టాడు. ఇదంతా బెల్ట్ షాపులు కావా? ఇది ఇక్కడనే కాదు, ఒక జీడీ నెల్లూరులోనే జరిగితే మనం మాట్లాడాలా. రాష్ట్రం అంతా ఇదే విధంగా ఉంది. ఒక రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన తప్పులు చేసినట్ట అందరూ అట్నే ఉండరు, అందరూ అట్నే పరిగెత్తుండరు. ఎవరి పైన చెప్పాలా? నేను ఒక ఎస్సీలనే రిజర్వేషన్ పెట్టకపోతే ఎవడు కూడా ఇక్కడ ఎమ్మెల్యే కాలేడు. ఏం సార్, నేను ఎన్నో తూర్లు చెప్పిన రిజర్వేషన్లో ఎమ్మెల్యే వల్ల నేను ఎమ్మెల్యే అయినబా, అన్ని జాతర గెలిస్తే నాకు ఓటు వేస్తే ఆయన రిజర్వేషన్లో వచ్చినాడని కూడా దాన్ని కూడా ప్రచారం పెట్టారు. దీనికి ఎందుకు నాకు కామెంట్? ప్రజలు నిర్ణయిస్తారు రేపు. ఇప్పుడు మంచి చేసిన జగన్మోహన్ రెడ్డినే ఈ సూపర్ 6కి ఇంకా అది వేస్తాం ఇది వేస్తాం దానికి ఆశపడ్డారు. ప్రజలు తప్పని నేను చెప్తున్నా. కాబట్టి మీ ఎమ్మెల్యే పిఏ నా పిఏ తప్పు చేసినాడు అది చెప్పండి, అంతేగాని అదంతా వర్గీకరణకు సంబంధించి సార్ ఇప్పుడే చెప్పినాను కదా, మీరు అడగ ముందుగానే చెప్పినాను కదా. వర్గీకరణ వల్ల ఎమ్మెల్యే అంటే దానికి అర్థం తీర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది. దానివల్ల మాల వాళ్ళకి కానీ మాదిగోళ్ళకి కానీ ఎలాంటి బెనిఫిట్స్ లేవు. రెండోది మమ్మల్ని చీల్చి చెండాడుతున్నారు. దీనికి ఇక్కడ మతాన్ని కులాన్ని ప్రోత్సహించి మతపరంగా కులపరంగా కొట్లాడే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇదే అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేసినా లేదా ఈ రిజర్వేషన్లు వచ్చినా ఎవరు కూడా తెలుగుదేశానికి సంబంధించిన ఈ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏం మాట్లాడలే. వీళ్ళు ఐకమత్యంగా ఉండేదాన్ని పడగొడుతున్నారు కానీ ఐక్యత లేకుండా చేస్తున్నారు కానీ వేరే రకమైన పనులు జరగట్లే. దీనివల్ల బెనిఫిట్ లేదని అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్లో నేను మీకు చెప్తున్నా. ఇది ఆఫ్ ది రికార్డ్ మీకు అందరికీ కృతజ్ఞతాభివందనాలు. ఫస్ట్ ఇక్కడ 80 మందిలో నిన్న యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో దాదాపు 30 మందికి దెబ్బలు తగిలిందని నాకు మార్నింగ్ తెలిసింది. ఇక్కడ వచ్చి చూస్తే డాక్టర్లు చాలా బాగా నరేష్ రెడ్డితో మాట్లాడినా. ఫస్ట్ నేను సిమ్స్లో కూడా డాక్టర్లతో మాట్లాడినా. ఇక్కడ వచ్చి చూసినాక అంతా ఎక్స్రే తీస్తున్నారు, ట్రీట్మెంట్ బాగానే ఇస్తున్నారు. కలెక్టర్ గారికి నా విజ్ఞప్తి ఏమంటే వీళ్ళకందరికి కూడా అసిస్టెన్స్ ఏదైనా ఫైనాన్స్ అసిస్టెన్స్ ఏదైనా ఉంటే హెల్ప్ చేయమని చెప్తున్నాను. బట్ డాక్టర్లు ఇక్కడ బాగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడే మేనేజర్ వచ్చారు, మీరందరూ కూడా వచ్చి చూశారు. కాబట్టి వాళ్ళు ముందుగా రికవరీ కావాలని, వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ డాక్టర్లందరూ కూడా దగ్గర ఉండి చూస్తున్నారు. వాళ్ళకి కూడా కృతజ్ఞతాభివందనాలు తెలుపు. నారాయణ స్వామిని చాలా మంది ఏ విధంగా ప్రచారం పెడుతున్నారంటే ఇక్కడ కూడా దళితుడు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అని చెప్పదలుచుకోలేదు కానీ చాలామంది నారాయణ స్వామి మంత్రిగా ఉండేటప్పుడు డిప్యూటీ సీఎం ఉండేటప్పుడు నియోజకవర్గం అభివృద్ధి కాలేదని కూడా మనోళ్ళు మాట్లాడుతున్నారు. టీవీలో కూడా వచ్చింది. నేను చేసిన అభివృద్ధి ప్రతి గ్రామాల్లో పోయి చూస్తే ఏమి అభివృద్ధి చేసినాము, ఎన్ని మందికి మనం 50 బెడ్ హాస్పిటల్ అంటే ఇవంతా చెప్పుకోవాలంటే ఇంకొక గంట సేపు మళ్ళీ మనం ఇది సెల్ఫ్ డెబ్బ కొట్టినట్టు ఉంటుంది. ప్రజల్లో పోయి తెలుసుకుంటే
దాదాపు స్వతంత్రం వచ్చినాక 145 గ్రామాలకి టెంపుల్స్ కూడా ఏర్పాటు 10 లక్షల రూపాయల టెంపుల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో 2 కోట్ల నుంచి 6 కోట్ల వరకు కూడా టెంపుల్స్ ఏర్పాటు చేసినాము. 175 గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా ఏర్పాటు చేసినాము. ప్రతి మా నియోజకవర్గంలో దాదాపు ఎన్ని రోడ్లు మీకు అందరికి కూడా తెలుసు, చాలామంది చూశారు. ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చి ఎన్ని రోడ్లు ఏర్పాటు చేస్తాం, శక్తి వంచన లేకుండా ఎవరి దగ్గర కాంట్రాక్టుల దగ్గర కూడా నేను ఒక్క పైసా నేను తీసుకోకుండా సర్వీస్ చేసినాను. కానీ అంతకుముందు ఏమి రాజకీయానికి వచ్చినప్పుడు సర్వీస్ మోటివ్తో మనం ఒక సర్వెంట్గా మనం పనిచేయాలి. కానీ అంతకుముందు ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా, డాక్టర్లైనా, కలెక్టర్లైనా సర్వీస్ చేసేటప్పుడు సర్వీస్ మోటివ్తో ప్రజలకు సేవ చేయాల్సిందిగా అందరినీ కోరుకునే పద్ధతితో నేను మాట్లాడతాను. కానీ వేరే ఆలోచన లేదు. ఇది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి 24 గంటలు ఈ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ పైన ఉండే వాళ్ళ పైన పడతారు. ఈ దేశం అంతా ఎట్లా ఏ విధంగా ఉందంటే మామూలుగా అన్నీ, ఎందుకంటే నేను ఎవరిని గురించి డిస్కషన్ చేయదలుచుకోలేదు. కానీ ప్రజలకు సేవ చేయమని, ప్రజల కోసం చేయమని, ఇంకా మంచి మంచి పనులు చేస్తే ప్రజలే సంతోషపడతారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయినారు, ఆయన పరిపాలన బాగలేదంటే ఎవ్వరు కూడా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డిని మాకు ఈ పని చేయలేదు, పేదవాళ్ళు ఎవరు కూడా మాకు ఇదేంటి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు, మా అకౌంట్కి డబ్బు ఇవ్వలేదు, మమ్మల్ని ఏ రకంగా కాపాడలేదని ఒక్కరు కూడా చెప్పటంలే. నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఆయన ఆ మాట అంటే ఇప్పుడు కేసులు పెట్టేది, లోపల పెట్టే కార్యక్రమాలు తప్ప ఇంకే కార్యక్రమాలు కనబడలా. ఖర్చులు, కార్పణాలు, ద్వేషాన్ని, పగని వదులుకోవాలి. ఆయన చెప్పినటువంటి 6% మేము కూడా జగన్మోహన్ రెడ్డి గమనించకుండా ఏమన్నాడంటే, నేను ఉండేదే మాట్లాడుతున్నాను, ఏ గవర్నమెంట్ వచ్చినా నవరత్నాలు చేస్తారు అని చెప్పినట్టు సూపర్ 6 నువ్వు ఎందుకు చేయలేదంటే, విలువలే మనం చేయని దాన్ని చెప్పుకొని తిరగాల్సిన అవసరం లేదని చెప్పాడు. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు కూడా కోరుకునేది ఏమంటే, ఈ ఎంతసేపు ఒక ముఖ్యమంత్రి వచ్చినాక అందరినీ ప్రేమతో బిడ్డల మాదిరిగా చూడాలి. కానీ నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలా. అప్పుడు ప్రజలు మనల్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించడము, ఎన్ని తూర్లు మనం ముఖ్యమంత్రి అనేది కాదు, ఒక్క సంవత్సరం పరిపాలించినా కానీ ప్రజలు మనల్ని పొందినామా లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు. దాన్ని సంపర్చుకోవాలి. పేదవాడు గుండెల్లో ఎవడైతే నిలబడతాడో వాడు ఎప్పుడు శాశ్వతంగా ఉంటాడు. నాకు తెలిసి ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి ఇంపార్టెంట్ ఇవ్వాలి. మీకు అందరికి కూడా చెప్తున్నాను, విద్య చాలా ఇంపార్టెంట్. నేను మొదటి నుంచి కూడా విద్య సంపద, ఆ విద్యని కూడా ఇంగ్లీష్ మీడియం తీసేయకుండా మళ్ళీ కన్సిడర్ చేసి ఇంగ్లీష్ మీడియం కూడా పెడితే బాగుంటుంది. మళ్ళీ విద్యకి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, హెల్త్కి ఎంత డబ్బు పెట్టినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రజలు మన్నన పొందుతారు, ప్రజలు గుండెల్లో నిలిచిపోతారు. కేసులకు భయపడే విదేశాలకు పారిపోయినాడు నారాయణ స్వామి. అది మీకు తెలియాలి. నేను భయపడేవాడా భయపడినోడు అనేది మీకు తెలియాలా. కేసులకు భయపడి నా పైన ఏం కేసు ఉండదని భయపడి పరిగెత్తేది అట్ట కూడా మీరే చెప్పండి. నేను ఎవరినైనా కొట్టినానా, నా నియోజకవర్గంలో ఎవరిపైన దౌర్జన్యాలు చేసి కొట్టి జైలుకి పంపించినట్టు చెప్పమనండి. నా పైన ఏం కేసు ఉండదని భయపడిపోయింది. నేను భయపడే వ్యక్తే కదా. నా నెత్తుల్లో భయం అనేది ఎక్కడ కనబడదు. తప్పు చేయలేదు కాబట్టి ఆ రోజు కూడా నేను నిర్భయంగా చెప్తున్నాను. ఈరోజు నా పైన ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా మన గంగాధర్ నెల్లూరుకు వచ్చినప్పుడు నారాయణ స్వామిని ఏమీ మాట్లాడలేము, అతను ఎక్కడైనా చెవరోలు పెట్టుంటే తప్పు ఏదైనా తగులుకుంటాడేమని మాట్లాడినాడు. కానీ నన్ను గురించి ఎవరు అవినీతి పరుడని ఎక్కడ మాట్లాడాల. అటువంటి అవసరం కూడా రాజకీయానికి వచ్చినాము నిబద్ధతతో. నేను ప్రజలకు సర్వీస్ చేసినాను కానీ, సమితి ప్లేట్ నుంచి సర్వీస్ చేసినాను కానీ, మీరందరూ నిజంగా ఉంటే ప్రతి గ్రామానికి పోండి, కాంట్రాక్టుల దగ్గరికి పోండి, ఎక్కడికైనా పోండి. నేను 10 రూపాయలు తీసుకొని పనిచేస్తుంటే మీరే నా పైన పెట్టండి. విదేశాలకు నా పాప డాక్టర్ ఉండింది, మా అల్లుడు డాక్టర్ ఉన్నారు, వాళ్ళు రమ్మని చెప్తే పోయి వచ్చిన. అంటే వాళ్ళు విదేశాలకు పోతే వాళ్ళు భయపడినట్టు కాదు. ఎందుకు ఇట్లా మాట్లాడతారో దేవుడు తెలియాలా. భగవంతుడు ఉండడో లేదో నాకు తెలియదు, కానీ భయపడే మనస్తత్వం నాకు లేదు. అవినీతి అనే మాట ఏ చోట కూడా నా నెత్తుల్లో అది రాదు. ఒకవేళ నా పైన ఎన్ని మాట్లాడినా, నా పైన మాట్లాడిన వాళ్ళు పతనం అయిపోతారు కానీ వాళ్ళు ముందుకు పోలేరు.